వాస్తవ పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం వరదల గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్లుగా అసలు వరదలు వచ్చిన విధానం కావచ్చు, ఇవి మ్యాన్ మేడ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డేనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఏ విధంగా కొనసాగుతూ ఉన్నవి 3 డేస్ 4 డేస్ 5 డేస్ అయినా కూడా సహాయక చర్యలు అందించాల్సి రావాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఒక మంత్రి గారు రావడం, కేంద్ర మంత్రి తెలుగు రాష్ట్రాలకు వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించిన అనంతరం తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల నష్టపరిహారం వరద బాధిత సహాయార్థం అని 3,300 కోట్లు ప్రకటించడం. అసలు ఏ రాష్ట్రం ఎలా పంచుకోవాలి, అసలు దాన్ని ఎలా చూడాలి, అసలు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రకటించినటువంటి ప్యాకేజీని ఎలా చూడాలి సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నది 100కు 200% కరెక్ట్ అమర్. అంటే ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. వచ్చిన తర్వాత షో ఆఫ్లు కొట్టేసి అక్కడికి వెళ్ళి పడవల్లో తిరిగాము, అది కాదు క్రైసిస్ మేనేజ్మెంట్. నేను ఒక డాక్టర్ గా చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. రాకోకుండా నివారిస్తే అసలు ఈ హంగామా ఇదంతా అవసరం ఉండదు. తర్వాత మనం మంచిగా చేసామా లేదా అన్నది కాదు. ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ వేసుకోండి అంటే దాన్ని ఎంతో నానా యాగి చేశారు. ఫస్ట్ లో కామెడీ చేశారు, తర్వాత అందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశం మొత్తం, దేశమే కాదు ప్రపంచం మొత్తం పారాసెటమాల్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఫస్ట్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఇన్ఫెక్టెడ్ విత్ ద కోవిడ్, లైక్ 2020లో కోవిడ్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే కూడా జస్ట్ టేక్ పారాసెటమాల్ అని చెప్పారు. నాకేంటి మార్చి 23 డేట్ బాగా గుర్తుంది. మేము లాక్డౌన్ లోకి వెళ్ళాం మార్చి 23, 2020లోనే కదా, 2020లోనే కదా కోవిడ్ వచ్చింది. సో ఫస్ట్ నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్. వాళ్ళు పారాసెటమాల్ వేసుకున్నారు. నేను అన్నాను పారాసెటమాల్ సరిపోద్ది అంటే, లేదు ఇంకా అంతకంటే మనకు ఆప్షన్ లేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో ఎగతాళి చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ఈ విపత్తు వచ్చిందంటే ఎంత నానా యాగి చేసి కామెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేశారు. అసలు గేట్లున్నాయా, ఈయనకు తెలుసా, ఇతను ఇట్లనా బిహేవ్ చేసేది. చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటితో అన్నాడు బుడమేరకు గేట్లు లేవు అని. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోడే కూస్తుంది, బుడమేరులో గేట్లు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది. అక్కడ ఏరియాకి సంబంధించినటువంటి డిప్యూటీ ఇంజనీర్ కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ మరి చెప్తున్నారు. ఆయన పేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మాధవ్ నాయక్ గారు డిప్యూటీ ఇంజనీర్. వారికి వరద వస్తుందని చెప్పేసి శుక్రవారమే తెలుసు. వారే క్లియర్ గా చెప్పారు. తెలిసి శనివారం ఉదయమే ఎంఆర్ఓలకు సంబంధిత అధికారులకు నేను ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాను, ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పేసి డిఈ మాధవ్ నాయక్ గారు క్లియర్ గా చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ గేట్స్ దాకా శనివారం సాయంకాలం 4 గంటలకు ఎత్తారంట, 7 గంటలకు ఇంకొంచెం హైట్, 9 గంటలకు పూర్తిగా ఎత్తారు. ఎప్పుడు ఆ వరద విజయవాడకు చేరుతుందంటే డిఈ గారు చెప్పిండేది ఆదివారం ఉదయం వరద చేరింది అని చెప్పేసి. అంటే ప్రభుత్వానికి శుక్రవారం నుంచి సమయం ఉంది. వరద కూడా మామూలుగా దాని కెపాసిటీనే 11,000 క్యూసెక్లో ఎంతో అంట. ఏది ఆ బుడమేరు ఆ వాగు, అక్కడ గేట్లు 11,000 కంటే ఎక్కువ క్యూసెక్ వాటర్ వస్తే అది ఆగదు. డైవర్షన్ చేస్తే కూడా మాక్సిమం నీకు ఒక 10,000 డైవర్షన్ చేయగలము. ప్లస్ ఇక్కడ కృష్ణా నదిలో ఏం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వివరించారు. ఫ్లడ్ కుషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్స్ వస్తున్నాయి, పైనుంచి వాటర్ వస్తుంది అన్నప్పుడు వాటర్ రిలీజ్ చేయాలి, తప్పదు. ఇంకా సముద్రం పాలు చేయాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అలా ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో సముద్రం పాలు చేసినంటే ఆ ఫ్లడ్ కుషన్ అనేది ఏదైతే ఉందో ఆ 19 మీటర్లు ఎంతో హైట్ ఉంటుంది కృష్ణా నది, దానికంటే తక్కువ మెయింటైన్ చేసేవాళ్ళం వాటర్. అప్పుడు ఈ బుడమేరును కూడా ఇట్లా డైవర్ట్ చేసేవాళ్ళం. చేసి మనము విజయవాడని కాపాడుకునే ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనకు కూడా అండి, ఇవన్నీ కూడా తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అని చెప్తుంటే మనం విని మనం మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ విత్ అస్, వీ డోంట్ హ్యావ్ ద ఎంప్లాయీస్ విత్ అస్, వీ డోంట్ హ్యావ్ ద మ్యాన్ పవర్ విత్ అస్. బట్ గవర్నమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాధవ్ నాయక్ గారు డిఈగా వెలగలేరు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారంటే ఆయన పనే అది. అంతేగా, ఆయన హీస్ ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అథారిటీ అది. సో వాళ్ళకు బాగా తెలుసు. దే విల్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్, దే విల్ వార్న్ ద గవర్నమెంట్, దే విల్ సే ద ఫ్లడ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఇక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది, మనము ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎవరిని సురక్షిత ప్రాంతాలకు ఫస్ట్ తరలించాలంటే వృద్ధులను, నడవలేని వాళ్ళను, మరి ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళను, అండ్ చిన్న పిల్లల తల్లులను, గర్భవతులను, వీరిని ఫస్ట్ మనము దాటించాలి. ఎందుకంటే ఒక ముసలి వ్యక్తిని ఫ్లడ్ వచ్చేసి బోట్ తీసుకొచ్చినా అతను బోట్ ఎక్కే పరిస్థితి ఉండదు, నడవలేరు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి.
వాళ్ళందరినీ శుక్రవారం సాయంకాలం నుంచి మొబిలైజ్ చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నింటే సరిపోయేది. కానీ దురదృష్టవశాత్తు ఎటువంటి ముందస్తు చర్యలు లేవు, ఎక్కడా రెడ్ అలర్ట్ లేదు, రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ రెడ్ అలర్ట్ మీద లేదు. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అమర్, లైక్ ఎందుకు ఫ్లడ్స్ వచ్చాయంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడతాయి, ఇంతకంటే భీకరంగా కూడా వర్షాలు పడినాయి. ఇది వర్షాల వల్ల వచ్చిన ముంపు కాదు, పైనుంచి వచ్చిన వరద వల్ల మునిగిపోయింది విజయవాడ. అక్కడ పైన ఎక్కువ వర్షాలు పడి, మనకంటే కూడా అక్కడ ఎక్కువ వర్షాలు పడి, ఎప్పుడైతే మంది లోతట్టు ప్రాంతం, మనకి ఎక్కడ కూడా రివర్స్ ఇటు కృష్ణా సైడ్ అంటే కర్ణాటక సైడ్ ఎక్కడ వెళ్ళవు, ఎవ్రీథింగ్ ఇస్ డౌన్ స్ట్రీమ్. ఇలా వస్తాయి కాబట్టే ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా మన విజయవాడకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, విజయవాడ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ గా అందరికీ తెలిసింది, ఇప్పుడు కాదు, ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నిపుణులు ఉన్నారు, అసలు సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళకు పర్యావరణం గురించి తెలుసు, ఎంతో మందికి తెలుసు. 2047లో ప్రపంచం ఎట్టుండాలనో నేను విజనరీని, నేను చూడగలను అని చెప్పే వ్యక్తికి 3 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రజల్ని ఇవాక్యుయేట్ చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా జాప్యం చేసి చోద్యం చూస్తూ మళ్ళా ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు సరిగా మెయింటైన్ చేయలేదు. అసలు బుడమేరు దగ్గర గేట్లు ఉన్నాయో లేదన్న విషయం నీకు తెలుసు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు, మేము అడిగేది అది. ఆయన నోటి ముందు ఆయన అన్నాడు కదమ్మా బుడమేరు గేట్లు. కానీ నదికి సముద్రానికి తేడా తెలియదు, కాలువకి నదికి తేడా తెలియని వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళా అదే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు కూడా చేస్తున్నారు కదా. మాట్లాడేటప్పుడు అబ్బా, ఇప్పుడు సరే కాలువ అంటే ఏంది, నది అంటే ఏంది, దానికి వచ్చిన తేడా ఏందబ్బా, ఏమైతుంది? ఇప్పుడు వచ్చిన దానివల్ల ఫ్లడ్స్ ఆగుతాయా? సరే అబ్బా బుడమేరును నది అన్నారు, TV5 కూడా స్క్రోలింగ్ రాసుకుంటాడు బుడమేరు రివర్ అని. రివర్ అయితే ఏంది, కాలువ అయితే ఏంది, పిల్ల కాలువ అయితే ఏంది, పెద్ద కాలువ అయితే ఏంది, సరే ఓకే. ఇప్పుడు నది కాకోకుండా సరే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున వచ్చేసి అబ్బా నేను బుడమేరు నది అన్నాను, అబ్బా లేదు బుడమేరు కాలువ అంటే ఆగిపోతాయి నీళ్ళన్నీ. సిగ్గుండాలా, మనుషులన్నాక, మనిషి జన్మెత్తినాక సిగ్గుండాలా. అసలు ఆ గేట్లు ఎత్తడం వల్లే విపత్తు వచ్చిందని చెప్తే అది తెలుసుకోవడానికి కూడా అధికార పక్షం వాళ్ళకి 3 రోజులు పట్టింది. అది బయట డ్రామాలు ఆడుతున్నారు, కానీ చాలా దాంట్లో కాన్స్పిరసీ ఉంది, కాంట్రవర్సీ ఉంది. అసలు ఈయన ఎవరు ఏపీఎన్ రాధాకృష్ణకి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది మునిగిపోతుందని చెప్పేసి ఆగమేఘాల మీద ఎత్తారు గేట్లు అన్నది ఒక వాదన ఉంది.